పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారో వంగా గీత గారు గెలుస్తారా? పవన్ కళ్యాణే గెలుస్తాడండి. అంటే ఎంత మెజారిటీ గెలిచొచ్చు అనుకుంటున్నారు? 60,000 మెజారిటీతో గెలుస్తాడండి. చెప్పండి. పోలింగ్ అందరూ మొత్తం అయితే గ్లాస్కి వేసారండి. మొత్తం అందరూ కూడా పిఠాపురం మీద ఆయన చాలా హోప్స్ పెట్టుకున్నాడో ఆ హోప్స్ అందరూ నిలబెట్టాం. పోలింగ్ ఎలా జరిగింది? ప్రశాంతంగా గొడవలు లేకుండా ఏవి లేకుండానే జరిగిందండి. చాలా ప్రశాంతంగా జరిగింది. అంటే కొందరు ఏమంటున్నారు అంటే వైసీపీ వాళ్ళు కొందరికి డబ్బు ఇచ్చి కొందరికి చేశారండి. అక్కడెక్కడాను మైనస్ అయిందని అంటున్నారు. వైసీపీ మైనస్ అయిందండి. సగం మందికి ఇచ్చారు, సగం మందికి ఇవ్వలేదు. ఇవ్వలేని వాళ్ళందరూ వంగ గీత పార్టీ మీద వెళ్ళి పడ్డారు కానీ అందరూ జనసేనకి వేసారండి. మొత్తం అందరూ మళ్ళీ వంగ గీత గారు నేనే గెలుస్తా అంటున్నారు. ఆవిడ అలా చెప్పకపోతే బాగోదు కదండి. మరి ఆ గెలిచి ఆవిడ మన బూత్ దగ్గర ఒక వీడియో వైరల్ అంటే కండు వేసుకుని రెడ్ కండు ఇది పార్టీ గుర్తు తీసేయని అనింది. దానిపైన మీరేమంటారు? రెడ్ కండు వేసుకోవచ్చు? అది పార్టీ గుర్తు ఎలా అవుతుందండి? అది పార్టీ గుర్తు కాదు కదా. పార్టీ గుర్తు గ్లాసు, కండువ ఎలా అవుతుందండి? అది నార్మల్ గా ఆయన పెట్టుకున్నది. ఆ కండువ ప్రతి ఒక్కరు వేసుకుంటారు. దానికి సంబంధం ఏమి లేదండి. అంటే కొందరు ఏమంటున్నారు అంటే ఫ్యాన్ కూడా బూతులలో ఉంటాయి కదా, అది కూడా ఫ్యాన్ గుర్తే కదా, పార్టీ గుర్తే కదా అని అన్నారు. ఫ్యాన్ గుర్తు అండి. దీని గుర్తు ఏందండి? పవన్ కళ్యాణ్ గుర్తు గ్లాసు. మరి ఒక కండువ ఎలా అవుతుందండి గుర్తుకి? కాదు కదా. ఎందుకంటే ఆయన మీద చాలా ఎత్తున్నారు ఆ బండాలు. అలా వేసుకోనివ్వండి, ఏం పోయింది? ఏం పాదేవదు. పవన్ కళ్యాణ్ గారు కానీ వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు అనుకుంటున్నారు? చేస్తారని నమ్మేసామండి ఓట్లు అన్నీ. ఫ్యాన్స్ అన్నది పక్కన పెట్టండి. చాలా మట్టుకు అయితే ఆయన వస్తే మా సిటీ అంతా కొంచెం సిల్క్ సిటీలో చేస్తాను అన్నారు అనేసి చేసామండి మేము అందరం. ఓటు అయితే ఆయన అయితే గెలిపిద్దామని పట్టుకున్నారండి అందరూ ఇక్కడ. అంటే పిఠాపురంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఈ నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఉన్నారండి. ఎందుకు లేకుండా ఉన్నారండి? ఆవిడ ఏం చేసిందండి? ఏం చేయలేదండి ఆవిడ వంగ గీత. వర్మ గారు బట్టి కొంచెం ఏదో చేశారు కానీ వర్మ గారు వంగ గీత అయితే ఏం చేయలేదండి. ఆవిడ ఏం చేయకుండా పవన్ కళ్యాణ్ వస్తే కొంచెం ఆడవాళ్ళకి కొత్త ఉపాధి అది లేదండి ఇక్కడ. ఆ కొట్టులో ఈ కొట్టులో అది పనిచేస్తా ఉన్నారో అవి అలా చేయకుండా ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఏదైనా ఉపాధి కల్పిస్తారనేసి అనుకుంటున్నాం. మరి అంటే జగన్ గారు లాస్ట్ రోజు ఏమన్నా అంటే డిప్యూటీ సీఎం గా వంగ గీతం చేస్తున్నారు కదా, ఆయన అలా చెప్తాడండి. ఎందుకు చెప్పడండి? 175 సీట్లు అన్నాడు. ఏదో 175 వచ్చాయా? లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమన్నాడు ఆయన? ఎన్నికలు సన్నగా వెళ్తున్నాయి అన్నట్టుగా ఏడుతో మాట్లాడాడు. ఆయనకి ఎప్పుడు ఏడితే వేయించుకోవడం అలవాటండి. ఓట్లు అలవాటే కదా. మరి ఆ అలవాటు ఎక్కడ పోతాయి ఆయనకి? అదే సేమ్ వంగ గీత అదే ప్రవర్తించింది ఇక్కడ. ఎన్నాళ్ళ జనం ఎవరు పట్టుకుంటారు చెప్పండి? అలాగా ఎవరో పట్టుకోరు. అలా ఏడ్చిన ఏడుపులు ఎవరు నమ్మరండి. ఎంతసేపు నమ్ముతాం చెప్పండి? ఒకసారి చూసాం, రెండోసారి ఎవరు చూస్తాం? ఎవరు చూడవండి. అలాగా సేమ్ గా ఎవరు చూడాలనుకుంటున్నారు? సీఎం గా అయితే పవన్ కళ్యాణ్ గానే చూడాలనుకుంటున్నామండి. అంటే ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఎలా అంటే 21 సీట్లే కదా ఇప్పుడు ఉండేది. 21 సీట్లు అంటే ఆయన దగ్గర బడ్జెట్ లేక అది పట్టుకున్నారు అంతే అండి. ఈ సుట్టు గెలిచాడు అనుకోండి, ఒక పిఠాపురం ఒకటి అభివృద్ధి చేశారనుకోండి, తర్వాత ఉన్నవాళ్ళు కూడా సేమ్ అదే చేస్తారు కదా. పిఠాపురం అంత అలా చేసాడు, ఇంకా మనకొస్తే ఇంకెలా చేస్తాడు అనేసి ఉన్నవాళ్ళు కూడా చూస్తారు కదా. ముందు పిఠాపురం చూడమండి. అంటే ఈసారి చంద్రబాబు గారు అవుతారో జగన్ గారు సీఎం ని చూడాలనుకుంటున్నారు మీరు? చంద్రబాబు అండి. ఎందుకు లేని సీఎం చాలండి బాబు. ఇంకా ఉన్న ఆస్తులన్నీ పట్టుకెళ్ళి ఆయన దగ్గర ఏం పెడతామండి? ఈ మధ్య వచ్చిన ల్యాండ్ మరి దాని గురించే కదండి అందరికేనే. మేము కష్టపడి మేము కొనుక్కున్నదే ఆయన దగ్గర పెట్టి ఆయన కూడా పెట్టండి చిరాగ్గాను. ఆయన నమ్మడానికి మేము చేయడానికి కాకపోతేనే పుస్తకాల మీద ఫోటోలు ఉన్నాయి కదా, అది ఎప్పుడన్నా తప్పే ఉందండి? వాళ్ళ ఆత్మూరు ఏమైనా ఇచ్చారేమో అండి. 5 మంది ఆయన వేసుకుంటాడు, తప్పే ఉంది. మరి అంతే కదా. మేము కొనుక్కొని మేము కష్టపడే దాని మీద ఆయన ఫోటో వేసుకున్నాడు అండి. అది ఎంత దారుణో చూడండి. ఇప్పుడు దాకా ఎంతమంది ఎన్నికలు వచ్చినా సరే ఎవరి ఫోటో వాడలేదండి దాని మీద. ఎప్పుడు చూసామా మనం? ఎప్పుడు కనీసం పుస్తకాల మీద కూడా ఎవరి ఫోటో ఎవరు చూడలేదు. ఆయన మాత్రం ప్రతి దాని మీద వేసుకున్నాడు ఫోటో వేసుకుని ఏం చేశాడు చెప్పండి? ఫోటోలాగే చిరిగిపోయింది, అలాగే పోతండి. ఫోటోలాగే పోతండి. చేసిన పని మాత్రమే గుర్తుంటది. ఏమి చేయలేదండి. ఏం చేశాడండి? ఇక్కడ నుంచి ఎక్కడో దాకా ఎందుకండి? పిఠాపురం నుంచి సామలకోట రోడ్డు చూడండి ఒకసారి. మీరు ఎలా వెళ్ళేటప్పుడు చూడండి. పిఠాపురం నుంచి సామలకోట రోడ్డు ఎలా ఉందో. ఏం చేశాడండి? పింఛని వాళ్ళు ఇచ్చేది కొన్ని మంది పింఛనీళ్ళు మానేశాడు. ఏం చేశాడు చెప్పండి? ఈ సంవత్సరం పిల్లలకి అమ్మఒడి వేసేస్తున్నాను, నొక్కేస్తున్నాను చెప్పాడండి. వేసాడండి? అది చేయలేదు. ఏం చేశాడండి? ఏం చేయలేదండి. మహిళలకి రూపాయి వడ్డీ అన్నాడు. ఆ వడ్డీ మామూలుగా అందరూ రూపాయి వడ్డీ తగ్గించి ఇలాగ ఈ సరుకుల మీద పెట్టేసుకుంటాడు కదా. నెలకి నాకు 200 వస్తుంది కరెంట్ బిల్లు, ఏవి రాదు. ఇప్పుడు 600 500 కడుతున్నాం.
అంటే పెంచారంటారా? మరి పెంచలేదా అండి? మరి ఎంత కరెంట్ బిల్లు కడుతున్నామండి? నూనె ప్యాకెట్ 250 రూపాయలు చేసాడండి, కందిపప్పు 160 రూపాయలు చేశాడు. ఇప్పుడు ఆడు కాబట్టి ఆడికి ఆస్తుంది కాబట్టి కొనుక్కుంటాడు. మరి ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారండి? అంటే కొందరు ముసలోళ్ళు ఏమంటున్నారు అంటే పింఛన్లు కానీ మాకు అమ్మ ఒడి పింఛన్లు వాళ్ళకి ముసలోళ్ళకి ఎలా ఉంటుందంటేనండి, వాళ్ళకి మాటకి ముసలోళ్ళు అంటే అయిపోయిందా అంటారు. వాళ్ళకి అన్ని బాధ్యతలు తీరిపోయాయి, తెచ్చి చేతికి ఎత్తున్నాడు కదా, వాళ్ళకి అలా అనిపిస్తుంది. ఇప్పుడు చాలా మంది మీకు లాంటి వాళ్ళు ఆటోలు నడుపుకుంటున్నారు. ఆటోలు ఎవరు నడుపుకోవడం పనే ఉందండి? ఉద్యోగాలు చేసి చదువుకుని ఇప్పుడు ఆటోలు నడుపుకోవాల్సిన పనే ఉంది. కుర్రోళ్ళు ఎంతమంది ఆటోలు నడుపుకుంటారండి పిడాపరాన్న? చెప్పండి, పిడాపరాన్న ఎంతమంది నడుపుతున్నారు ఆటోలు? ఏం నడుపుకోవాల్సిందే? నువ్వేం చెప్పో 20 లక్షల జాబులు తెస్తారని చెప్పు, కనీసం ఒకరు కాదు ఒకరికన్నా నువ్వు జాబులు ఇవ్వలేదు. 10,000 జాబులు 20,000 జాబులు ఇచ్చేవేమో అంతే, అంతకంటే జాబులు ఎవరికి ఇవ్వలేదండి. మళ్ళీ జగన్ అయితే ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ ఫ్రీ పథకాల వల్ల నా నుంచి అయితే శ్రీలంక అవుతానంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు అన్నోటి ఫ్రీ చేయడం వల్ల ఏమవుతుంది మళ్ళీ జిమ్మామి అనేది వెంజులని అంటున్నారు. పథకాలు అంటే ఆయన డబ్బులు ఇస్తే నేను ఏటాల కాలం ఇలా డబ్బులు ఇస్తే నాకు ఓట్లు వేస్తాడు అనుకున్నారు అంతే అండి. డబ్బులకి పనులు ఎక్కడ అవుతాయండి? ఏదన్నా అభివృద్ధి చేస్తేనే కదా పిల్లలు చదువుకోవడానికి. ఓట్లు అయిన తర్వాత అభివృద్ధి ఒకటి చేస్తాడు అంటారు. అలా అంటాడు అంతే అండి. ఫస్ట్ చెప్పాడు కదా, నేను పోలవరం ప్రాజెక్ట్ చేసేస్తున్నాను, నేను అమరావతి తెచ్చేస్తున్నాను అనేసి. ఇప్పుడు అమరావతి 3 దిక్కులు గడేసాడేమో అండి. అందరూ వెళ్ళి చూసి వచ్చాం కదా, ఇప్పుడు కడితే ఇంకో 3 దిక్కులు కడుతుంటాడులేండి. అందరూ వెళ్ళి చూద్దాం. బాబు గారు ఇప్పుడు ఫ్రీ అని చెప్పారు కానీ అభివృద్ధి మాత్రమే చేస్తారు, ఫ్రీ అనేది బంద్ చేస్తారంటారా అంటున్నా. చేయరండి ఆయన అలాగా. ఏం చెప్తాడు అదే చేస్తాడు బాబు. ముందు చూసాం కదా, ఆయనది చూసాం కదా పాలన. ఆయన చూసిన మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూద్దామండి. అంటే 3 రాజధానులు పెట్టారంటారా, ఒక రాజధాని బాగుంది అంటారా? ఒకటేనా ఏం కదండి, 3 రాజధానులు ఎందుకండి మనకి? ఒకటే బెస్ట్ కదా. మళ్ళీ మద్యపానం నిషేధం అన్నారు, చేయలేదు కదా. ఎక్కడ చేసాడండి? ఎక్కడ చేసాడు? నీ వెనకాల ఉన్న ఆయన ఫుల్ గానే ఉన్నాడు. ఎక్కడ చేసాడండి చెప్పండి? ఎక్కడ చేస్తే ఆయన ఎందుకు అలా ఉంటాడు చెప్పండి? మధ్య దాని మీదే బతుకుతున్నాడు. దాన్ని కూడా రేటు పెంచేసాడు పాపం. ఈ తాగి కూడా అందరికీ అంతగా చచ్చిపోతున్నారు వీళ్ళు. అంటే బాబు గారు వస్తే అభివృద్ధి అనేది పక్కన పెట్టండి, కొంచెం ఆయనకి కొంచెం ఒకసుగా న్యాయం తెలుసండి. ఈయనకి అది కూడా ఏవి తెలియదు. దీనికి ఓన్లీ నేను నవరత్నాలు వేస్తున్నాను, ఈ నవరత్నాలు వేయడం వల్ల వీళ్ళందరూ డబ్బులు కాసుపడ్డారు, డబ్బులకి నాకు ఎప్పుడు ఓట్లు అలా వేసేస్తుంటారు అనుకున్నాడు. డబ్బులు ఎప్పుడు ఓట్లు వేయరండి, చూస్తారంతే. నేను నాలుగు అన్నాడు కదా, ఆ తండ్రి లేనోడు ఒకసారి చూసారు కదా, పక్కన పెడతారు అంతే అండి. అలా వేసవి సెలవులు అన్ని టూర్కి వెళ్తున్నారు కదా వేరే దేశానికి జగన్ గారు. ఎక్కడ వెళ్తాడండి? కోర్టోళ్ళు ఒప్పుకోరు కదండి. అదే జూన్ 1 వరకు అలా కాదండి, కోర్టోళ్ళు ఒప్పుకోరు కదా. ఆయన వెళ్తాడు, కోర్టు అతను ఒప్పుకోలేదు కదా. ఆ కేసు ఏదో తెలియదాకా వెళ్ళకూడదనేసి చదువుకోపోయినా తెలితే కదండి, చూస్తున్నాం కదా. ఆ కోర్టు అతను ఎలాగెళ్తాడండి? ఆయన ఒప్పుకోకుండా 38 కేసులు పెట్టుకుని ఆయన ఊరిక 3 పెళ్ళిళ్ళు అంటాడు. ఎవడ పర్సనల్ లైఫ్ వాళ్ళది కదా. ఆ పర్సనల్ లైఫ్ ఎవరికి చెప్పండి? మీ పర్సనల్ లైఫ్ మీది, ఆడి పర్సనల్ లైఫ్ ఆడిది. ఆడికి ఎంతమంది లేకుండా ఉంటారు? పవన్ కళ్యాణ్ గారికి అనవసరం అండి అవన్నీ. రాజకీయాల్లోకి వచ్చాక రాజకీయం కింద చెయ్యాలి, పర్సనల్ అయినా తీసుకురాకూడదు. ఆయన తీసుకొస్తాడు, అందుకే ఆయన బ్యాడ్ అవ్వాడండి. ఎవరవ్వారు? ఆయన అవుతాడు. 2029లో పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ఛాన్స్ అవుతాడు. ఎందుకు అవరండి? మంచోళ్ళకి అన్నదే కొంచెం లేట్ అవుతుందండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 18 సంవత్సరాలు చేశారండి పాలన. 18 సంవత్సరాలకు కూడా ఆయన సీఎం అవడానికి 18 సంవత్సరాలు పట్టిందండి ఆయనకి. అంత కష్టపడ్డాడు ఆయన. 50,000 తోటి ఇల్లు అమ్ముకొని 50,000 తోటి చేశాడు ఆయన. అలాగే ఈయన కూడా తను సంపాదించుకున్నదంతా పట్టుకొచ్చి రాజకీయాలు పెట్టాడు. 12 సంవత్సరాలు ఓడిపోయాడు అంటున్నారండి. ఆ ముందు వాళ్ళ నాన్నగారిని చూసుకోవాలి కదా. 18 సంవత్సరాలు ఓడిపోయాకనే మా నాన్న వచ్చాడని. మరి ఆయనకి అలా ముందు మునుపు ఎవరో రాజకీయాలు లేరు కదా, ఆయన సొంత కృషితో ఆయన వచ్చాడు. రోజా గారు పవన్ కళ్యాణ్ ఎప్పుడు విమర్శిస్తుంటారు. ఆ రోజా గారు అలాగే మాట్లాడతారులేండి. రోజా గారికి తప్పే ఉందండి బాబు, రోజా గారికి తప్పేవి లేదండి. రోజా గారు అలాగే మాట్లాడతారండి. డబ్బులు తినేది ఆడ పక్కన ఉండకపోతే ఎవరి పక్కన మాట్లాడుతుందండి చెప్పండి? చంద్రబాబు నాయుడు సైకిల్ తొక్కింది కాళ్ళు నొప్పి వచ్చేయమండి. వైఎస్ఆర్ ఫ్యాన్ ఎక్కింది, ఫ్యాన్ కల్లా కూర్చొని చల్లగా గాలి చేస్తుంది. ఆ గాలి తీర్చడం వల్ల డబ్బులు తింటాం వల్ల ఆవిడకి అలా అనిపిస్తుందండి. మరి బయటకు వచ్చి మేము కష్టపడ్డ వాళ్ళు మాకు తెలుస్తుంది కదా, వాళ్ళకేం తెలుస్తుందండి? పవన్ కళ్యాణ్ విమర్శించే వాళ్ళకి మీరు ఏమని చెప్తారా? పగులుపోయేలా కదండి. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినందుకు కానీ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారండి ఆయన్ని. ఆయన అన్నిటికి దేనికి కూడా నోరు ఎత్తలేదు. వాళ్ళ తల్లిని తిట్టారు, పిల్లల్ని తిట్టారు, భార్యను తిట్టారు, అందరూ తిట్టారు. ఆయన ఎందుకు తిట్టలేదంటే వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన గౌరవం అలాంటిదండి అయింది. వాళ్ళ అతను కుటుంబంలోంచి వచ్చాడు, 10 మంది కుటుంబంలోంచి వచ్చాడు ఆయన. తనకి గౌరవం ఏంటో తెలుసు, విలువ ఏంటో తెలుసు. ఈ విలువలు కుక్కలన్నీ అరుతుంటే చూసారా, ఇవన్నీ వీధిని పడ్డ కుక్కలు. అవి ఎలా అరుతుంటాయి అంతే అండి. ఆ కుక్కలు అతను ఏమి చేయలేవు.
12 సంవత్సరాలు బయట నుంచి కృషి చేశారు. ఇన్నాళ్ళకి ఆయన సంగతి తెలుసుకున్నారు, చూస్తారు, చూసి వస్తారు. ఆయన వస్తాడండి. అయితే నెక్స్ట్ 29 అయితే అవుతారండి. పిఠాపురం చూసి పిఠాపురం ఈ తూర్పుగోదావరి జిల్లా ఈ పక్కన అంతా సైడ్ అంతా చూసాక ఉన్న సైడ్ కూడా మా దగ్గరికి రండి అని ఆయన్నే పిలిచి తీసుకెళ్తారు. మా పక్క పెట్టుకోండి మీరు, ఆ సైడ్ వద్దనేసి కాకేసి తీసుకెళ్తారు ఆయన్ని. చూడండి అలాగా. అంటే ఈసారి ఒకవేళ పిఠాపురంలో గెలిస్తే పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరం వాళ్ళు బాధపడతారంటారా? బాధపడతారండి. మరి బాధపడరా? ఇది అభివృద్ధి అవుతేనే కదా వాళ్ళకి తెలుస్తుంది. ఆయన తీసుకొచ్చాక ఎలా చేస్తాడో చూద్దరు కానీ. ఎలాంటి వ్యక్తిని మిస్ అయినామని అప్పుడే అంటున్నాను కదా, కాళ్ళు అట్టుకుని అప్పుడు వాళ్ళే తీసుకెళ్తారండి. రండి తీసుకెళ్ళ ముందు తీసుకెళ్ళినందుకే ఎవరు చెప్పి వాళ్ళతో వాగిచ్చేసుకున్నాం. ప్రతి ఒక్కరం కూడా చిన్నపిల్లలతో సహా ఎవరు చెప్పి పెట్టుకుని వాళ్ళు వాగిచ్చేసుకున్నాం. ఆయన ఏదో గెలిపించి నెత్తినెట్టుకున్నందుకు. అంటే ఎప్పుడు ఫ్యాన్గా ఉండడమే తప్ప ఓటు రూపంలో మారలే అని అనేవాళ్ళు, కానీ ఈసారి మార్చారంటారా? అందరూ మార్చారండి. రాజసత్వం ఎవరి వశం కాదు, ఎవరి సొత్తు కాదు అన్నది మాత్రం ఇదైతే బాగా చెప్తారండి. అంటే ఫ్యాన్ గా కాకుండా ఈసారి ఫ్యాన్ కాదండి. ఇప్పుడు వాళ్ళు రాజకీయం అంటే వాళ్ళ వారసత్వంగానే ఫీల్ అవ్వడండి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా. అలా కాదు, అంటే ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగానే కాకుండా ఈసారి ఓటు రూపంలో అయితే చేసామండి. ఓటు రూపంలో అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గుర్తోళ్ళు కూడా చాలా మంది ఇందుకు వస్తారండి. చాలా మంది కూడా పైకి అలా చెప్పారు కానీ ఓటు అయితే ఆయనకి వేసారండి. ఎదురుగుండా చెప్తే బాగుంది, ఎడతాడు కదా, ఇంకా ఏడ్చేస్తాడండి. డబ్బులు ఇచ్చేసుకున్నారండి. అటుపక్క ఇటుపక్క ఇచ్చేసుకున్నారు. ఒకలా అయితే 500 సీట్లు అట్టుకుని డబ్బులు ఇస్తామని సీట్లు అట్టుకుని ఎగిరిపోయాడంటండి. డబ్బులు అట్టుకుని అయినా సరే గ్లాస్కి వేసారండి ఓటు. ఆయన వస్తాడండి. ఈ అభివృద్ధి చూసాక అప్పుడు మీరు మళ్ళీ వదిలిగారు ఎలా ఉంది. పవన్ కళ్యాణ్కి వేస్తామండి. ఇప్పుడే కాదండి, ఎప్పుడు ఆయనకే వేస్తాం.